క్షమాపణ దేని వల్ల కలిగింది? యేసు యొక్క రక్తము వలన మనకి ఏం కలుగుతుంది? క్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా. మనము మన హృదయము దోషారోపణ చేయకుండడానికి, నువ్వు క్రీస్తునందు ఉంటే నీవు నీ హృదయము దోషారోపణ చేయకుండా ఉంటావు. నీవు క్రీస్తులో లేవు కనుక నీ హృదయం నీకు దోషారోపణ చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని ఎదుట ఇప్పుడు చూడండి, ఒక సొసైటీలో మానవుడు ధైర్యంగా నిలబడుతున్నాడంటే, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 23వ ఏమంటాడంటే, ఒకరి యొక్క వాడి నిపుణతను బట్టి వాడు రాజుల ఎదుట ధైర్యంగా ఉంటాడంట. అదే చూడమా, లోపల పోల్సి వస్తారు. సరే, దాని చూసుకుందాం. ఏముంది రాయమ్మా? ఒకటి నిపుణులు కావాలని చూసిందివా, వాడు రాజుల దగ్గరనే ధైర్యంగా నిలబడతాడంట. ఆమె హల్లెలూయా. నిపుణత గలవాడు అంటే వాడు పని విషయంలో నిపుణత అంటే నైపుణ్యం కలిగిన వాడు. దాన్ని మనం ఆత్మీయతకు తీసుకుంటే వాడిలో ఏమాత్రమో దోషం లేని వాడు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడతాడు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. కనుక మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనది చేస్తున్నాం కనుక, లాస్ట్ వచనం, మనము ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాం కనుక మనం ఏమి అడిగినానో వాట్ ఇస్ దట్ 1:13 వచ్చున్నామమ్మా. 22 వచ్చి చదువమ్మా. మరియు ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైన చేయించున్నాము కనుక మనం ఏమి అడిగినాను అది ఆయన వల్ల మనకు దొరుకును. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ మాట వీటిని మనము ఈ లోకంలో శిక్షించి తప్పించబడాలంటే నెంబర్ 1 దేవుళ్ళు మనము ఉండాలి. నెంబర్ 2 దేవుని బిడ్డలుగా మనము దేవుని విశ్వసించినట్లయితే మనం తీర్పులో రాక శిక్షించి తప్పించబడతాము. 3వ మాట, ఆయన మాట విని మనం నడుచుకున్నట్లయితే నిత్య జీవం గలవారం అవుతాము. మరి 4వ మాట, వృద్ధులు దేవుని యొక్క ప్రభువాని యొక్క శబ్దము వింటారు, వాళ్ళు వృద్ధులైన వారు బ్రతుకుతారు. 4వ మాట. 5వ మాట, మన హృదయం దోషారోపణ చేయకుండా ఉండాలి. దోషారోపణ చేయకుండా ఉంటే మనం దేవుని ఎదుట ధైర్యంగా నిలబడతాము. దోషారోపణ చేస్తే దేవుని ఎదుట మనం ధైర్యంగా ఉండలేకపోక, దోషారోపణ లేకుండా ఉండడానికి మన దేవుల్లో మనం ఉండాలి. అంతేకాదు, ఆ విధంగా ఉంటున్న వారికి దేవుడు ఒక ఆశీర్వాదం ఇస్తాడు. అదేంటంటే మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము కనుక మనం ఏమి అడిగినాను అవి ఆయన వల్ల మనకు దొరుకును. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏమి ఆయనకి ఇష్టమైన నువ్వు చేస్తే, నా దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క ప్రభు దినమందు మనం ఒక తీర్మానం చేసుకుందాం. అదేంటంటే దేవుని ఎందులో ఉండాలి, దేవుని విశ్వసించుండాలి. 2వది. 3వది, ఆయన మాట వినాలి. 4వది, మృతుల నుంచి లేపబడాలి. మృతులు దేవుని శబ్దం వినేటట్టుగా చేసుకోవాలి. అంతేకాదు, 5వ మాట, మన హృదయం దోషారోపణ లేకుండా చేసుకోవాలి. 6వ మాట ఏంటంటే మనం ఆయనను ఇష్టమైన పనులు మనం చేస్తున్నాం కనుక, ఆయన ఆజ్ఞలు లోబడి వాక్యానుసారంగా జీవిస్తున్నాం కనుక మనం ఏమి అడిగినాను అది ఆయన వల్ల మనకు. ఆమె హల్లెలూయా. చెప్పడం బిడ్డలారా, మనం ఈ కొన్ని మాటలు మన హృదయంలోకి ప్రజలు పంచుకుందాం. ప్రజలు పంచుకొని దేవుని యొక్క
ఆ శిక్ష నుంచి మనం తప్పించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తూ ఉంటే మనము దేవుడు ఏది అడిగినా అది మనకు దయచేసేవాడుగా ఉన్నాడని నన్ను విశ్వసిస్తాము. అదే మనము తీర్మానం చేసుకుందాము. ఈ యొక్క ప్రభు దినములు హల్లెలూయా. కొద్ది వరకు దేవుడు కొన్ని దీవించి ఆశీర్వదించి దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.